హాయ్ ఫ్రెండ్స్, మౌన పోరాటం అనే స్టోరీ 10వ ఎపిసోడ్ వింటున్నాం. మర్నాడు మధ్యాహ్నం అవుతోంది. పొద్దుటే రజని ఫోన్ చేశాడు. తను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నానని చెప్పాడు. ప్రభాకర్ని మేధని వదిలి వెళ్ళవద్దని చెప్పాడు. ప్రభాకర్ బొంబాయి ఫోన్ చేశాడు. అక్కడ ఎవరూ ఫోన్ తీయటం లేదు. ప్లేన్ బయలుదేరిందో లేదో తెలియదు. ఇక్కడ ఇంటికి ఫోన్ చేస్తే వరమ్మ కూడా సరిగ్గా చెప్పలేకపోయింది. రాత్రి వస్తారని అనుకున్నాం. మాకెంతవరకు కబురే అందలేదు, ఫోన్ రాలేదు అంది. 2 గంటలు దాటుతుండగా సుహాసిని వచ్చింది. వెంట రవి కూడా ఉన్నాడు. మేధ సుహాసిని మాట వినగానే సుడిగాలిలా ఎదురు పరిగెత్తి కౌగులించుకుంది. ఇద్దరూ ఏడ్చేశారు. మేధ ఏడుస్తూనే ఉంది. అక్క వచ్చారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడెవరూ తీయలేదు. నేను అసలు ఎయిర్పోర్ట్కే వద్దామని అనుకున్నాను. పద వెళదాం బయలుదేరుతూ అంది. మేధ ఆగు, సుహాసిని చెప్పలేక చెప్పింది. నన్ను డాడీ పంపారు. నువ్వు వస్తానన్నావని చెప్పాను. వచ్చి నన్ను ఇంకా బాధ పెట్టవద్దని చెప్పు అని నన్ను చెప్పమని అన్నారు. ఏమిటి? మేధ అవాక్కైనట్టుగా నిలబడిపోయింది. మేధ సుహాసిని దగ్గరికి తీసుకుంది. డాడీ మీద కోపం తెచ్చుకోకమ్మా. ఈ సమయంలో ఆయన మాట కాదని ప్రవర్తించి ఆయన బాధను ఎక్కువ చేయటం భావ్యం కాదు అంది. నాకు కూడా అనిపిస్తోంది. ఆయనను చూస్తుంటే అసలు ఇది ఎలా తట్టుకుంటారా అని భయంగా ఉంది. మేధ సుహాసినిని వదిలించుకొని ఒక్కడుగు వెనక్కి వేసింది. ఏడుపుతో ఎర్రపడి వాచిపోయిన ఆ కళ్ళు పెద్దవి అయినాయి. డాడీ నన్ను రావద్దన్నారా? ఆ గొంతు ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్లుగా హీనంగా ఉంది. అవును మేధ. వచ్చి ఆయనని ఇంకా బాధ పెట్టవద్దని అన్నారా? మళ్ళా అడిగింది. అవును మేధ. మేధ నోటి మీద చేయి వేసుకుని ఉధృతంగా రాబోయే ఏడుపుని బలవంతంగా ఆపుకుంది. నరంలో ధైర్యం, శక్తి అంతా బలవంతంగా కూడదీసుకుంటున్నట్టుగా అక్క నేను రాను. డాడీని బాధ పెట్టను. మీరు చెప్పండి బావగారు. ఆయనను నేను కాస్త కూడా బాధ పెట్టను. డాడీ ఇష్టం ఎలా ఉంటే అలాగే జరగనియండి అంటూ గిరిక్కున వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తింది. మేధ తలుపులు మూసుకోబోతుంటే ప్రభాకర్ చటుక్కుని వెళ్ళి కాలు గుమ్మం లోపల పెట్టి తలుపు వేయనీయకుండా బలంగా తలుపు మీద చేయి వేసి ఆపు చేశాడు. నన్ను వదిలేయండి, కాసేపు ఒంటరిగా వదిలేయండి అరిచింది మేధ. ప్రభాకర్ అరుపులని లక్ష్య పెట్టలేదు. తలుపులు వేయనీయలేదు. మేధ అతన్ని బలవంతంగా తోసింది. చేత్తో కొట్టింది, రక్కింది. ప్రభాకర్ మౌనంగా భరించాడే కానీ తలుపు వదలలేదు. ఆమె ఒక్కసారిగా ఏడవసాగింది. ప్రభాకర్ మేధని చేయి పట్టుకొని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోపెట్టి తన పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. సుహాసిని, రవిచంద్ర వెళ్ళిపోయారు. 1 గంట అతి కష్టం మీద గడిచింది. దిండులో మొహం దాచుకొని హృదయ విదారకంగా ఏడుస్తున్న మేధ ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచింది. ప్రభాకర్ ప్రశ్నార్థకంగా చూశాడు. నేను డాడీని చూడటానికి వెళ్తున్నాను. నేను ఉండలేను. ఆయన నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే, చంపినా ఆనందమే అంటూ వీధి గుమ్మం వైపు పరుగు తీసింది. ప్రభాకర్ వెన్నంటే వచ్చాడు. సుందరమ్మ గారు అడ్డు రావటంతో అతను ఆగాల్సి వచ్చింది. అయ్యో అయ్యో వెళ్ళిపోతోందిరా! సుందరమ్మ కేకలు పెట్టింది. అతను ఆవిడను పక్కకు నెట్టి వెన్నంటే వెళ్ళాడు. మేధ వీధిన వెళుతున్న ఆటోని ఆటో అని కేక పెట్టింది. ఆటో దగ్గరకొచ్చి ఆగింది. ప్రభాకర్ అప్పటికే దగ్గరకు వచ్చాడు. మేధ జబ్బు మీద గట్టిగా పట్టుకొని మేధ నా మాట విను అన్నాడు. వినను, నన్నెవ్వరూ ఆపలేరు అంటూ ఆటో ఎక్కి కూర్చుంది. డాక్టర్ బాలసుందరం గారింటికి పోనీ అంది. ప్రభాకర్ కూడా గబాలన కమ్మి పట్టుకొని లోపలికి ఎక్కబోయాడు. మీరు రావద్దు అంది. మేధ తర్కానికి సమయం కాదు. అతను జబర్దస్తిగా లోపల కూర్చున్నాడు. ఆటో అతను ఇద్దరిని విచిత్రంగా చూస్తూ ఆటో స్టార్ట్ చేశాడు. ఆటో డాక్టర్ గారి ఇంటి ముందు ఆగింది. ఇంటి ఆవరణ నిండా జనం కిటకిటలాడుతూ ఉన్నారు. పోలీస్ జీప్ ఆగి ఉంది. పోలీసులు ఉన్నారు. ఇంటిలో బయట ఇసుక వేస్తే రాలనట్టుగా జనం. మేధ, ప్రభాకర్ ఆటో దిగారు. ఎవరో అంటున్నారు, అయ్యయ్యో డాక్టర్ గారు ఇంత పని చేశారేమిటి? ఏం చేస్తాడు పాపం? భార్య లేకుండా బ్రతకలేనని అనుకుని ఉంటారు. ఆ సంగతం ఉత్తరం రాసి పెట్టారట. ఉత్తరం రాశారా? ఏమని? ఇంకో వ్యక్తి ఆసక్తిగా అడిగాడు. నా ఈ ఆత్మహత్యకి ఎవరూ కారకులు కారు. నా భార్య మరణం నేను తట్టుకోలేక ఈ పని చేస్తున్నాను అని. అయ్యయ్యో పాపం, కూతురు ఎవరినో ప్రేమించాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందటగా ఎవరో అన్నారు. అవునట, నేను విన్నాను. ఏమిటో
పిల్లలు రాక్షసుల్లా తయారవుతున్నారు. ఇంకో ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చి ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ గారికి ఏమైందండి? మీకు తెలియదా? ఆయన షూట్ చేసుకొని చచ్చిపోయారు. అయ్యో అయ్యో, నాకు తెలియదే. వైదేహి గారు పోయారని తెలిసి చూడటానికి వచ్చాను. ఇదేం చిత్రం! అలాంటి పని ఎందుకు చేశారు? ఎంతమందికో ప్రాణదానం చేశారు ఆయన. మేధ ప్రభాకర్ చేయి గట్టిగా పట్టుకుంది. అందుకే ఈ పోలీసులు అన్నారెవరో. ఆయన భార్యతో పాటు తనని కలిపి ఇద్దరిని ఒకేసారి దహనం చేయమని ఉత్తరంలో రాశారట. హరి భగవంతుడా! దూరంగా సుహాసిని, రవిచంద్ర, భానుమతి ఆంటీ, వరమ్మ, నౌకర్లు అందరూ ఏడుస్తున్నారు. మేధ ప్రభాకర్తో అంది. ప్రభాకర్, నేను లోపలికి వెళ్ళలేను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళతారా? నా కళ్ళు తిరుగుతున్నాయి. నాకేమిటోగా ఉంది అంది. ప్రభాకర్ చుట్టూ చూశాడు. అక్కడెక్కడ ఖాళీ ఆటో గానీ ట్యాక్సీ గానీ లేదు. మేధ తెలిసిన వారి దృష్టిలో పడటం అతనికి ఇష్టం లేదు. అతనికి ఏమీ పాలుపోలేదు. మేధ చేయి పట్టుకొని గబగబా పక్కింటి గేటు తెరిచి ఆ ఇంటి ఆవరణలోకి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. మేధను తీసుకువెళ్ళి వరండా మెట్ల మీద కూర్చోబెట్టాడు. నాకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి అంది మేధ. ఇలా నా ఒడిలో తల పెట్టుకో, ఒక్క నిమిషం. అతను మేధని భుజాలు పట్టి వంచి ఒడిలోకి తీసుకున్నాడు. మేధ మౌనంగా ఉండిపోయింది. ప్రభాకర్కి కంగారుగా ఉంది. మేధ మేధ అని పిలిచాడు. నీరసంగా పలికింది. ప్రభాకర్ మేధ తల మీద చెయ్యి వేశాడు. చాలాసేపయింది. మేధ లేచి కూర్చుంది. పక్కింటిలో నుంచి శవాలు తీసుకెళ్లారు. జనం చాలామంది వెంట వెళుతున్నారు. కారులు కదిలి వెళ్తున్నాయి. పనివాళ్ళు గొల్లును ఏడవటం వినిపిస్తోంది. మేధ గాజు కళ్ళతో శూన్యంలోకి చూస్తూ ఉంది. పక్కింట్లో కాసేపటికి పూర్తిగా నిశ్శబ్దం అలముకుంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఎదురుగా సూర్యాస్తమయం అవుతోంది. మేధ, ఇంటికి వెళదామా? అడిగాడు ప్రభాకర్. ఇంటికా? ఏ ఇంటికి? మీ ఇంటికి. మేధ మళ్ళా మౌనంగా ఉండిపోయింది. ఇంటికి వెళదాం పదా. ప్రభాకర్ వెళ్ళి ఆటోని పిలుచుకువచ్చాడు. మేధ తిరస్కరించలేదు, ఏడవలేదు, రానని పెనుగులాడలేదు. ప్రభాకర్ చేయి పెట్టి ఆటోలో కూర్చోపెడితే కూర్చుంది. ఆ చూపుల్లో జీవకళ లేదు, పాలిపోయి ఉంది. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ స్వప్నావిష్టురాలిలా ఉంది. ప్రభాకర్ భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకొని కూర్చున్నాడు. ఆటో ఇంటికి వచ్చింది. సుందరమ్మ గారు ఎదురు వచ్చింది. మేధను ఇంట్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. మంచినీళ్ళు కావాలా అమ్మా? అంది సుందరమ్మ గారు. మేధ మాట్లాడలేదు. ఆ పిల్లకి ఏమైందిరా? అంది. హుష్, ఏమీ అనకు అన్నాడు ప్రభాకర్. వాకిట్లో కారు ఆగిన శబ్దం అయింది. ప్రభాకర్ చూశాడు. రజని కారులో నుంచి దిగి వస్తున్నాడు. రజని లోపలికి వచ్చాడు. మేధకు ఎదురుగా వచ్చి భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు. మేధ అతని వైపు చూసింది. మేధ అన్నాడు అతను. మేధ కళ్ళలోకి ప్రాణం లాంటిది వచ్చింది. అతని వైపు చూస్తున్న ఆ కళ్ళు క్రమంగా ఆ వ్యక్తి రజని అని గుర్తుపట్టాయి. ఒక్కసారిగా అతన్ని పట్టుకొని బావురుమంది. అమ్మయ్య, ఏడవని, ఏడిస్తేనే నయం. అలా పాషాణంలా కూర్చునే కంటే అన్నాడు ప్రభాకర్. తరువాత రోజులు గడిచాయి. మేధ ఇప్పుడిప్పుడే దుఃఖం కాస్త నిగ్రహించుకోగలుగుతుంది. ప్రభాకర్ 2 పూటలా వచ్చి మేధ అన్నం తిందా, కాఫీ తాగిందా, రాత్రి నిద్రపోయిందా అని అడుగు వెళుతూనే ఉన్నాడు. సుహాసిని, రవిచంద్ర 2 వారాల పాటు ఇక్కడే రజని ఇంట్లోనే ఉండిపోయారు. సుహాసిని తల్లిలా మేధని అక్కున చేర్చుకొని ఓదార్చింది. మేధ తల్లి తండ్రి విషయం ఎవ్వరూ ఆ ప్రసక్తి తీసుకురావటం లేదు. మేధ తండ్రి పోయిన 4వ రోజున సాయంత్రం వేళ కుర్చీలో వెనక్కి తల గోడకి ఆనించి కూర్చుని ఉంది. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. రజని దగ్గరికి వచ్చాడు. మేధ అని పిలిచాడు. మేధ పలకలేదు. అతని పిలుపు వినిపించని దానిలా అటే చూస్తోంది. రజని వంగి మేధ కూర్చున్న కుర్చీ 2 చేతుల మీద చేతులు ఆనించాడు. మేధ పిలిచాడు. మేధ పలకలేదు. అతను మేధ గడ్డం పట్టుకొని బలవంతంగా తన వైపుకు తిప్పుకున్నాడు. కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నన్ను చూస్తుంటే నీకు అసహ్యం అనిపిస్తోందా? అన్నాడు. మేధ లేదు అన్నట్లు తల తిప్పింది. నిజం చెప్పు, నీ ఈ బాధకు నేనేగా కారణం? కాదు అన్నట్టు తల తిప్పింది. మరి? నేనే అంది. నువ్వా? రజనీ వైపు చూసిన మేధ వెంటనే అతని గుండెల్లో తలదాల్చుకొని ఏడవసాగింది. మేధ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను. నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. మేధ చేతులు భయంగా అతన్ని నడుం చుట్టూ బిగిసినాయి. అలా అనకు అంది.
ప్రభాకర్ దగ్గర కూర్చున్నప్పుడు, మేధ, నువ్వు బాధపడుతుంటే రజని దానికి కారణం తనేనని వ్యధపడుతున్నాడు. నువ్వు అతని కోసమైనా గుండె ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. ఆ పూట నుంచి మేధ తన దుఃఖం రజని కంటపడకుండా నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ బాధ తనది, తనకి తప్ప ఇది ఎవ్వరికీ తెలియకూడదు, కనిపించకూడదు. చివరికి రజనీకైనా సరే అనుకుంది. ఆ రోజు నుంచి మేధ తన కన్నీళ్లు ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడసాగింది. మామూలుగానే ఉన్నట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తోంది. స్నానానికి బాత్రూంలోకి వెళ్ళినప్పుడో, ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలోనో, రాత్రివేళ రజని గాఢ నిద్రలో ఉన్నప్పుడో తల్లిదండ్రులను తలుచుకొని కరువు తీరా ఏడ్చేది. తండ్రి పోయిన 15వ రోజున లాయర్ గారు మేధ దగ్గరికి వచ్చారు. ఆయన ఒక కవరు ఇచ్చారు. మేధ తీసుకొని తెరిచి చూసింది. అది వీలునామా. అందులో బాలసుందరం గారు తన పేరిట ఉన్న యావదాస్తిని కూతురు పేరిట వ్రాశారు. మేధ ఆ కాగితాలు లాయర్ గారికి ఇచ్చేసింది. లాయర్ గారు, ఈ ఆస్తితో నాకేం పని లేదండి. నాకు కావాల్సింది నా తల్లిదండ్రుల ప్రేమ. అది నాకు వారు దక్కకుండా చేశారు. కిట్టి బొమ్మ తప్ప నాకేం అవసరం లేదు. ఆ ఆస్తి అంతా ఏదైనా అనాథాశ్రమానికి ఇచ్చేసి ఏర్పాటు చేయండి. నేను సంతకాలు చేస్తాను అంది. లాయర్ గారు, సుహాసిని, రవిచంద్ర ఎవరు ఎంత చెప్పినా మేధ వినలేదు. ఆ డబ్బు తాకే అర్హత నాకు లేదు అంది. వారు ఎంత చెప్పినా మేధ మనసు మార్చుకోలేదు. ఒకరోజు మేధ కూర్చొని మేజోళ్ళు అల్లుతోంది. రజని ఆఫీసులో ఉన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేధ తనే వెళ్ళి తీసింది. హలో అంది. అమ్మా మేధ, అవతల నుంచి ఆప్యాయంగా వినిపించింది. పరి అంకుల్. ఎక్కడి నుంచి? ఏమైపోయినారిన్నాళ్ళు? బందీ అయిపోయాను తల్లి. ఎక్కడా? మంచానికి. ఏమైంది? నువ్వురా, చూద్దుగాని. నేను ఈరోజే వచ్చాను. నీతో ఎన్నో మాట్లాడాలి. నేను రాను. మీరు నన్ను వెలివేసినట్టుగా ఒక్కసారి కూడా తలుచుకోలేదు. నన్ను చూసిన తరువాత నువ్వు అనదలుచుకున్నవన్నీ అనమ్మా. నువ్వురా. ఊహు, మీ మీద నాకు కోపంగా ఉంది. నేను రాను. రాకపోతే అన్యాయంగా అంకుల్ మీద అపోహ పడిన దానివి అవుతావు సుమా. నీ ఇష్టం. మేధ వెళ్ళింది. ఆయనను చూసి ఆశ్చర్యపోయింది. ఆయన ఎడమవైపు శరీరం అంతా పక్షవాతానికి గురైంది. కాలు చెయ్యి కదలటం లేదు. ఆసరా లేకుండా కూర్చోలేరు. అంత లావుగా ఉండే ఆయన సన్నగా అయిపోయారు. మీ ఆంటీని ఉష్ణగుండాల్లో స్నానానికని తీసుకెళ్ళానా? అట్లాగే మీ పెన్ను కొడుకును చూద్దామని అలహాబాద్ వెళ్ళాము. అక్కడ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. 5-6 నెలలు నోటు నుంచి మాట రాలేదు. యునాని మందు తిన్నాను. కాస్త ఇప్పుడు నయం. అక్కడ ఏ దుర్ముహూర్తంలో ఆ ఇంట్లో అడుగు పెట్టానో గానీ మళ్ళా లేచి నడవలేకపోయాను. డాడీకి టెలిగ్రామ్ ఇప్పించాను. మీ ఆంటీ చేత ఉత్తరాలు రాయించాను. ఒక్కదానికి సమాధానం లేదు. ఎవ్వరూ నా అజాపజా కనుక్కోలేదని బాధపడ్డాను. తీరా 15 రోజుల క్రితం భానుమతి ఆంటీ అక్కడ వాళ్ళ తమ్ముడు కొడుకు ఉంటే చూడటానికి వచ్చింది. మార్కెట్లో ఆంటీని చూసి గుర్తుపట్టి మా దగ్గరకు వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని, మమ్మీ డాడీ పోయారని చెబుతుంటే నమ్మలేకపోయాను. ఇన్నాళ్ళు నేనే చాలా దురదృష్టవంతుడిని అనుకుంటే నాకు మించిన బాధలు మీకు వచ్చాయనిపించింది. అమ్మా మేధ, నా జీవితంలో ఏనాడు బంధువుల ఇంటిలో అరగంట కూడా ఉండటానికి ఇష్టపడిన వాడిని ఏకంగా ఇన్ని నెలలు ఉండాల్సి వచ్చింది. ఈ జబ్బు కంటే ఆ బాధ ఇంకా నన్ను నరకం పెట్టింది అంటూ వాపోయారు ఆయన. చాలామంది డబ్బు లేకపోవటం, సరదాలు తీరలేదని, జీవితంలో ఉన్నదానికంటే ఇంకేదో దొరకలేదని ఏడుస్తుంటారు. అసలు బాధ మనిషికి అన్నింటికంటే అనారోగ్యమమ్మా. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎవరు చెప్పారో మహానుభావులు. మేధ పెళ్లి ప్రస్తావన వచ్చింది. మేధ జరిగిందంతా చెప్పింది. మీ నాన్నకి నీ మీద ప్రేమ ఎక్కువే తల్లి. కానీ రాజీ పడటానికి అహం అడ్డు వచ్చి ఉంటుంది. నీకో విషయం చెప్పనా? మీ నాన్న ఇల్లరికం అల్లుడు, తెలుసు కదా. ఒకసారి మీ తాతయ్య ఇది నా ఇల్లు అని అన్నాడు. అంతే. వీడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళా ఇల్లు కట్టుకునే వరకు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు. అంత పట్టుదల. అసలు చాలామంది పెద్దవాళ్ళు పిల్లలని స్వతంత్రంగా ఉండేటట్లు పెంచాలని అంటారే గాని నిజంగా స్వతంత్రమైన నిర్ణయాలు చేస్తే భరించలేరమ్మా. అది వారి బలహీనత అన్నాడు. మేధ ఆయన దగ్గర నుంచి వచ్చేస్తుంటే మనసు హాయిగా అనిపించింది. కరువు తీర ఆయనతో తల్లిదండ్రుల గురించి వారి విషయాలు మాట్లాడింది. మనసు తేలిక పడినట్లుంది. తర్వాత ప్రభాకర్ స్కూల్ ఓపెన్ చేశాడు. పిల్లలు బాగానే చేరారు. మేధని వచ్చి ప్రారంభోత్సవం చేయమని పట్టుబట్టాడు.
మేధ, రజని వెళ్ళారు. సుహాసిని, రవిచంద్ర కూడా వచ్చారు. మేధ రిబ్బన్ కట్ చేసింది. మర్నాడు ప్రభాకర్ పేపర్ తీసుకువచ్చి చూపించాడు. అందులో ఓ మూలగా మేధ రిబ్బన్ కత్తిరిస్తున్న ఫోటో ఉంది. మొత్తానికి పేపర్లో ఫోటో వేయించి అన్నమాట నిలబెట్టుకున్నారు సుమా. పత్రిక వాళ్ళకు ఫోటో వేయటానికి ఎంత డబ్బు ఇచ్చారేమిటి అంది. చిచి, డబ్బు ఇవ్వలేదు. ఆ రిపోర్టర్ నాకు తెలిసిన అతను. అతనికి ఒకసారి నేను దేనికో సాయం చేశాను. ఫోటో బాగా వచ్చింది కదూ. నేను ఇది ఫ్రేమ్ కట్టించి స్కూల్లో పెట్టిస్తాను అన్నాడు. మీ వరుస చూస్తుంటే నా కోసమే ఈ స్కూల్ తెరిచానని ఎవరైనా అనుకోగలరు. జాగ్రత్త అంది. స్కూల్ ప్రారంభించిన తర్వాత మేధ ఆశించినట్టే సుమతి కాస్త ఈ లోకంలో పడి పిల్లల పట్ల ఉత్సాహం చూపించసాగింది. ప్రభాకర్కి ఎంతో సంతోషంగా అనిపించింది. మేధతో మీరు ఈ ఆలోచన చెప్పి సుమతి జీవితానికి ఒక మార్పు చూపించారు. నాకు కూడా నిశ్చింతగా ఉంది అన్నాడు. ఇది నాకు మంచి కాలక్షేపమే అమ్మాయి అంది సుందరమ్మ గారు. ఆ చిన్న స్కూలు అంతమందికి ఆసరాల ఆనందం కలిగిస్తున్నందుకు మేధకి కూడా సంతోషంగా ఉంది. రజని మెడ్రాస్ వెళ్ళాల్సిన పని వచ్చింది. మేధకి డెలివరీ రోజులు దగ్గరికి వచ్చాయి. డాక్టర్ 14వ తేదీ తర్వాత అంది. రజని, నేను వెళ్ళనా వద్దా అంటూ సందేహంలో పడ్డాడు. నిక్షేపంగా వెళ్ళిరా, ఈరోజు 3వ తేదీయే కదా అంది క్యాలెండర్ చూస్తూ. ఇంకా చాలా టైం ఉందిలే అంది. ఏమో సుహాసిని, రవిచంద్ర కూడా ఊరిలో లేరు, తిరుపతి వెళ్ళారుగా అన్నాడు. వాళ్ళుంటే కాస్త ధైర్యంగా ఉండేది. వాళ్ళు గురువారం వచ్చేస్తారుగా, ఏం భయపడకు. నువ్వు రానిదే నేను హాస్పిటల్కి వెళ్ళనులే అంది. రజని ఊరు వెళ్ళాడు. తోడు ఉండటానికి సుందరమ్మ గారు వచ్చింది. ఆవిడకు ఒంట్లో బాగాలేదు, బాగా జ్వరంగా ఉంది. మేధ ఆవిడకు మందులు ఇచ్చింది. మర్నాడు ఒక రాత్రివేళ మేధకి నడుములో నొప్పి మొదలైంది. సుందరమ్మ గారిని లేపింది. కొద్దిసేపటికి కడుపులో నొప్పిగా అనిపించింది. వెంటనే ఆ నొప్పి రాసాగింది. ఇదేమిటి, నొప్పులు కాదు కదా. సుందరమ్మ గారు ఎందుకైనా మంచిదని వెళ్ళి ప్రభాకర్ని లేపి తీసుకువచ్చింది. అతను ట్యాక్సీ తీసుకువచ్చాడు. సుందరమ్మ గారు లేస్తుంటే ఒళ్ళు తూలుతోంది. అది చూసిన మేధ, మీరు పడుకోండి, నేను డాక్టర్ గారికి చూపించుకొని వచ్చేస్తాను అంది. మేధ నర్సింగ్ హోంలో చేరిన గంటకే డాక్టర్ ఆపరేషన్ చేయాలి, నొప్పులు వస్తున్నాయి, ప్రసవం కష్టం అంది. ప్రభాకర్కి ఏం చేయాలో తోచలేదు. లేడీ డాక్టర్ అతని చేతనే సంతకం పెట్టించుకుంది. మేధకి ఇంజెక్షన్ ఇచ్చారు. కళ్ళు మూతలు పడ్డాయి. మేధకి అప్పుడే మెలకువ వస్తోంది. మేధ, ఎవరో పిలుస్తున్నారు. మత్తుగా అనిపిస్తున్న కళ్ళని భారంగా తెరిచి చూసింది. ఎదురుగా ప్రభాకర్ నిలబడి ఉన్నాడు. మెలకువ వచ్చిందా? ఇదిగో నీ కూతురు అన్నాడు చేతుల్లో ఎత్తుకున్న పసికందును చూపిస్తూ. చిన్నారి ఆ శరీరాన్ని చూస్తుంటే మేధ మనసు పులకరించినట్టయింది. తూర్పున తెల్లతెరవారుతున్నట్టుంది. వెలుగురేఖలు కిటికీలోంచి గదిలోకి వస్తున్నాయి. పుట్టబోయే పాపని మొట్టమొదటి రజని ఎత్తుకుని తనకు చూపించాలని ఎంత కలలు కన్నది. ప్రభాకర్ చూపిస్తున్నాడు. రజని అయితే ఎంత బాగుండేది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అన్న పరి అంకుల్ మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రభాకర్ ఆ పసికందుని మేధ పక్కన పడుకోబెట్టాడు. మేధకి ఆ చిన్నారి శరీరం ఈ సృష్టిలోకల్లా అపురూపమైనదిగా అనిపించింది. తరువాత మేధ కూతురికి 5 సంవత్సరాలు వచ్చేశాయి. పేరు శాంతి అని పెట్టారు. శాంతిలో మేధ, రజని ఇద్దరు పోలికలు బాగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలలో మేధ జీవితంలో అనేక మార్పులు అతి వేగంగా వచ్చేసినాయి. శాంత పుట్టిన 8వ నెలలోనే మేధకు మళ్ళీ నెల తప్పింది. అబార్షన్ చేయించుకోవడానికి మనసు ఒప్పలేదు. జాగ్రత్త పడకపోవడం మాదే తప్పు అనుకుంది. ఈసారి మేధకి మామూలు డెలివరీ అయింది. మళ్ళా ఆడపిల్లే కలిగింది. ఇక పిల్లలు చాలు అన్నాడు రజని. మేధ ఆపరేషన్ చేయించుకుంది. రెండో కూతురికి ప్రశాంతి అని పేరు పెట్టుకున్నారు. ప్రశాంతి ముమ్మూర్తల రజనీ పోలికే. ముఖ్యంగా అతని కళ్ళు అచ్చు దించినట్టే వచ్చేశాయి. తండ్రి నోటిలో నుంచి ఊడిపడ్డట్లుగా ఉంది. చూసిన వారంతా అంటుంటే మేధకి సంతోషంగా అనిపించేది. ఈ 5 సంవత్సరాలలో పబ్లిసిటీ ఏజెన్సీ ఊహించలేనంత అభివృద్ధి చెందింది. బాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. పుష్కలంగా డబ్బు రాసాగింది. ఆఫీసులో మనుషులు పెరిగారు. అది ఒక ముఖ్యమైన బాధ్యతగా మారింది. అదే వీధిలో అమ్మకానికి వచ్చిన ఇల్లు కొనుక్కున్నారు. కారు ఒకటి ఎవరో ఫారిన్ వెళుతూ చౌకగా అమ్మేస్తుంటే అది కొనుక్కున్నారు. సుహాసిని, రవిచంద్రులు మేధ, రజని జీవితంలో ఎదగటం, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం చూసి ముచ్చటపడసాగారు. వాళ్ళకి వీరిద్దరు పిల్లలు అంటే ప్రాణం. మేధ ప్రసవించినప్పుడు పిల్లల్ని పెంచడంలో ఎంతో సాయపడ్డారు. వారు 4 పిల్లలు 3, అంతా కలిసి ఒకే కుటుంబంలో ఉండేవారు.
మేధకి ఆ ఇద్దరి ఆప్యాయత చూస్తుంటే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాధకు కాస్త ఓదార్పు లభించింది. మేధకి ఇద్దరు పిల్లలు. వారి ఆలనా పాలన, బిజీగా క్షణం ఊపిరాడనట్లుగా అయిన ఆఫీసు, ఇల్లు, వీటితో క్షణం తీరిక లేకుండా జీవితంలో రోజులు, నెలలు క్షణాల్లా ఇట్టే గడిచిపోతున్నాయి. తన జీవితం తన ఇష్టం వచ్చిన మార్గంలో ఎంచుకుంది. దానికోసం ఎంతో కృషి చేసింది. దానివల్ల లభించే సుఖశాంతులు ఎప్పుడూ అనుభవిస్తున్నట్లుగా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో క్రిందటి వేసవిలో మేధ, రజని, రవిచంద్ర, సుహాసిని పిల్లల్ని తీసుకుని సెలవులు గడపడానికి నార్త్ ఇండియా టూర్ వెళ్ళారు. కాశ్మీర్లో ఉండగా అక్కడ విజయ్ కలిశాడు. రవిచంద్ర పలకరించాడు. ఇదేమిటి విజయ్, నువ్వు వస్తున్నట్లు నాకు తెలియనే తెలియదు. అనుకోకుండా వచ్చాను. అతను మేధని, రజనీని చూసి ఊరుకున్నాడు. హలో విజయ్, బాగున్నావా? నవ్వుతూ అడిగింది మేధ. ఆ అన్నాడు. రోహిణి రాలేదా? వద్దామని అనుకుంది, కానీ ఆఖరి నిమిషంలో వీలు కాలేదు. వాళ్ళ వదినకి ఏదో సుస్థి అట, ఆగిపోయింది. నేను వచ్చానన్న మాటే గాని వెంట రోహిణి లేకపోతే నా శరీరంలో సగభాగం అక్కడే ఉండిపోయినట్లుగా ఉంది అన్నాడు. అర్ధాంగి అంటే అర్ధ శరీరమే కదా మరి, అంది మేధ చిరునవ్వుతో. తను అందరి భార్యల్లాంటిది కాదు. షీ ఈజ్ వెరీ స్పెషల్. నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు. మేధ చిరునవ్వుతో చూస్తోంది. ఆ మధ్యాహ్నం మేధ చెట్ల నీడలో నడుస్తుండగా విజయ్ వచ్చి కలిశాడు. ఈ ప్రపంచం చాలా చిన్నది సుమా అన్నాడు. అదేమిటి? అంది ఆశ్చర్యంగా. లేకపోతే ఏమిటి చెప్పు. నేను నిన్ను జన్మలో కలవకూడదు అనుకున్నాను. ఇలా అనుకోకుండా ఎదుటిపడి పోవాల్సి వచ్చింది. దానికి నీ బాధ్యత ఏమీ లేదుగా, నవ్వింది మేధ. విజయ్ మేధను చూస్తున్నాడు. అదే నవ్వు, అదే చిలిపితనం. నువ్వు ఏమీ మారలేదు. మారలేదా? సరిగ్గా చూసి చెప్పు అంది. ఇది వరకటి కంటే కాస్త లావు అయ్యావు అంతే. నీ పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ముత్యాల్లా ఉన్నారు. నాకు ఈ భాగ్యం లేకపోయింది అన్నాడు. మేధ కాస్త మాటల్లోకి దించేసరికి అతనిలో బింకం పోయింది. స్నేహపూర్వకంగానే మాట్లాడాడు. మేధ, నేను నీ పెళ్ళికి సాయం చేశానని డాడీ నన్ను వేపుకు తిన్నారు. చచ్చిపోయాననుకో అన్నాడు. అందరూ కలిసే భోజనం చేశారు. షాపింగ్కు వెళ్ళినప్పుడు అతను రోహిణి కోసమని చీరలు, స్వెటర్లు, షాల్స్ ఎన్నెన్నో కొన్నాడు. ఊరు వెళ్ళిపోయే ముందు మేధతో, మేధ, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి. మనం ఫ్రెండ్స్గా ఉండవచ్చు కదా అన్నాడు. తప్పకుండా అంది మేధ. విజయ్ మాటల్లో ఎదుటివారికి ఎంతసేపు తను, భార్య చాలా అన్యోన్యంగా ఉంటామని తెలియజేయాలని ప్రాకులాడుతూ ఉంటాడు అంది సుహాసిని. గతంలో సుహాసిని అక్క విజయ్ రోహిణితో సుఖంగా సంతోషంగా ఉండటం లేదని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ఇదేంటి, విజయ్ చాలా సంతోషంగానే ఉన్నాడే, మరి అక్క అలా ఎందుకు చెప్పిందో అనుకుంది. ఏది ఏమైనా విజయ్కి తనకి అపార్థాలు తొలగి మళ్ళీ మామూలుగా స్నేహం నెలకొన్నందుకు మేధకి సంతోషంగా కలిగింది. మేధ టూర్ నుంచి ఎంతో ఆనందంగా తిరిగి వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టేసరికి పిడుగులాంటి వార్త ఎదురు చూస్తోంది. సుమతి నిద్ర మాత్రలు మింగేసి చచ్చిపోయింది. ఈ వార్త వినగానే అందరూ ప్రభాకర్ ఇంటికి పరిగెత్తారు. ప్రభాకర్ గడ్డం మాసి కళ్ళలో కోల్పోయి పిచ్చివాడిలా ఉన్నాడు. ఏమైంది? స్కూల్ బాగానే జరుగుతోంది. సుమతి సంతోషంగానే ఉందిగా అంది మేఘ. ప్రభాకర్ చెప్పాడు. ఒకరోజు మధ్యాహ్నం అత్తయ్యతో కలిసి స్కూలులో పిల్లలకి కావాల్సిన బొమ్మలు కొనడానికి బజారు వెళ్ళింది. అక్కడ బొమ్మల షాపులో అతను కనిపించాడు. భార్యని వెంటబెట్టుకొని కొడుకుని ఎత్తుకొని ఎంతో సరసల్లాపాలతో మాట్లాడుతున్న అతన్ని సుమతి చూసింది. అతను సుమతిని చూశాడు, కానీ అసలు ఎరగనట్లుగా వెళ్ళిపోయాడట. సుమతి ఇంటికి వచ్చేసింది. తన జీవితం ఇంత నాశనం చేసి అతను ఏమీ ఎరగనట్లుగా దర్జాగా దొరబాబులా భార్యతో పిల్లాడితో విలాస పురుషుడిలా కులాసాగా పెద్ద మనిషిలా తిరుగుతున్నాడు. తనేమో జీవితం నాశనం చేసుకొని 22 సంవత్సరాలకే సర్వం కోల్పోయిన దానిలా ఇలా మగ్గిపోతుంది. ఇంటికి రాగానే ఇది చెప్పి ఏడుస్తూ, అన్నయ్య, వాడిని చంపేయాలనిపిస్తోంది అంటుంటే నేను ఓదార్చాను. చూడమ్మా, నీ పట్ల కాస్త కూడా కనికరం చూపించిన ఆ వ్యక్తి గురించి నువ్వు ఇంత ఆలోచించటం, ఆవేశపడటం, నీ శక్తిని ఆలోచనలని వ్యర్థం చేసుకోవటమే అన్నాడు. నేను చాలా దురదృష్టవంతురాలిని అన్నయ్యా. నీకంటే అతని భార్య మరీ దురదృష్టవంతురాలు. ఆమె ఆనందం ఆ నాటకాల రాయుడితో ఎంత మేడిపండు లాంటిదో ఆలోచించు. అలాంటి వ్యక్తితో జీవితం ముడిపడే కంటే తెగిపోవటమే మంచిది. నువ్వు అదృష్టవంతురాలివి. మనల్ని ప్రేమించేవారు దూరం అయితే మనం బాధపడాలి. మనల్ని మోసం చేసేవారు దూరం అయితే సంతోషపడాలి, కానీ బాధ ఎందుకు అన్నాను.
నేనంత నచ్చజెప్పినా బుజ్జగించినా ధైర్యం నూరిపోసినా సుమతి మనసు మారలేదు. ఆ రాత్రి ఉత్తరం రాసిపెట్టి నిద్రమాత్రలు మింగేసింది. ప్రభాకర్ బావురుమన్నాడు. ప్రభాకర్ని చూస్తుంటే మేధకి జాలేసింది. అతనికి సుమతి అంటే ఎంత పంచప్రాణాలు అందరికీ తెలుసు. సుమతి జీవితం ఇలా అయిపోయిందని లోలోపల వ్యధ చెందినా కాస్త కూడా పైకి బాధ కనపడనీయకుండా చెల్లెలు ఏ తప్పు చేయలేదన్నట్లుగా ఆమెను గుండెల్లో దాచుకొని రక్షించుకోవాలన్నట్లు తాపత్రయపడ్డాడు. అతని ఆవేదన, ఆరాటం, జాగరూకత అంతా మట్టిపాలైపోయింది. ప్రభాకర్ అన్నాడు, ఈ స్కూలు, ఈ జంజాటం నాకెందుకు? ఏ వ్యక్తి కోసం ఇదంతా కష్టపడి చేశానో ఆమె దీన్ని వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు. వద్దు వద్దు, అలాంటి పిచ్చి పని చేయకు. దీన్ని మూసేయవద్దు. కారణం ఏదైనా ప్రారంభించటం వల్ల దీని మూలంగా కొంతమంది బ్రతుకుతున్నారు అంది మేధ. మేధ గట్టిపట్టు పట్టడం వల్లనే ప్రభాకర్ స్కూలు మూసేయలేకపోయాడు. మేధ, మనకెందుకు వారి గోల? వాళ్ళ ఇష్టం వాళ్ళది అన్నాడు రజని చిరాగ్గా. నీకు తెలియదు, ఆ స్కూల్ మూసివేస్తే ప్రభాకర్ అసలు తట్టుకోలేడు అంది మేధ. మేధ ఫ్రెండ్ కరుణ స్టేట్స్ నుంచి వచ్చింది. కరుణ అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్గా ఉన్న ఒక డాక్టర్ని చేసుకుంది. తను కూడా డాక్టర్. అక్కడ ఇల్లు, కారు అన్నీ సమకూర్చుకున్నారట. అక్కడే స్థిరపడిపోయారట. మేధ, నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావు? అక్కడ సుఖం, ఆనందం ఇక్కడ ఎలా వస్తాయి అంది కరుణ. సుఖం, ఆనందం మనం చూసే దృష్టిలో చాలా ఉంటుంది అంది మేధ చిరునవ్వుతో. నువ్వు కూడా స్టేట్స్ వచ్చేయి అంది. అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు తెలిసిన మేధవేనా అనిపిస్తోంది. ఎందుకంట? మీ మమ్మీ డాడీ ఆ డబ్బు, హోదా, నువ్వు ఊ అంటే నౌకర్లు, ఆ అంటే కార్లు, అదంతా పూర్వాశ్రమం. ఇది మరో జన్మ అనుకో అంది నవ్వుతూ. ఏమిటో నువ్వు మా అందరిలాగా ఇలా ఇంటి పనులు, పిల్లల పనులు చేయటం, భర్తకు వండి పెట్టడం నాకేమిటో మేధని ఇలా చూడలేను అనిపిస్తుంది. కరుణ ఉన్నంతసేపు అంటూనే ఉంది. కరుణ వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతిని ఒడిలో పడుకోబెట్టుకొని చిచ్చు కొడుతున్న మేధ ఇల్లంతా కలిగి చూసింది. గాలి వీస్తుంటే కిటికీ పరదాలు కదులుతున్నాయి. ఇల్లు సింపుల్గా అమర్చిన ఫర్నిచర్తో నీటుగా ఉంది. ఆ శుభ్రత, ప్రశాంతత మనసుకు హాయిని కలిగిస్తున్నాయి. కరుణ ఎందుకు అలా అంటుంది? ఇప్పుడు నాకేమైంది? నన్ను ప్రేమించే భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, మాది అనే ప్రపంచం, మాకిస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ. డబ్బు మరీ ఆడంబరంగా లేదు, కానీ దేనికే ఇబ్బంది లేదు. మేధకి ఎన్నో రోజుల తర్వాత జీవితం ఒడిదుడుకులు దాటి శాంతి తీరం చేరినట్లుగా మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపించసాగింది. నా కష్టాలు తీరిపోయినాయి, బాధలు పడటం అయిపోయింది అనుకోసాగింది. ఆ రోజు రాత్రి ఉక్కగా అనిపించి మేధ నిద్రలో నుంచి మెలకువ వస్తే లేచి కూర్చుంది. రజని పిలిచింది. అలవాటుగా ఊ అని వినిపించలేదు. రజని చేత్తో తడిమింది. అతని శరీరం చేతికి తగలలేదు. చేయి చాచి లైట్ వేసింది. లైట్ వెలిగింది. పక్క ఖాళీగా ఉంది. పక్కన రజనీ లేడు. మేధ మంచం దిగివచ్చింది. రజనీ ఆదుర్దాగా పిలుస్తూ వచ్చింది. అతను కుర్చీలో కూర్చొని తల వెనక్కి ఆనించి కాళ్ళు గోడకు తన్నిపెట్టి కూర్చొని ఆలోచనా ముద్రలో ఉన్నాడు. అదేమిటి, ఇక్కడ కూర్చున్నావేం? నిద్రపోలేదా? దగ్గరికి వస్తూ అడిగింది. నిద్ర రావటం లేదు. ఎందుకని? నాకు తెలియదు. ఆఫీసులో ఏదైనా జరిగిందా? మరి నాకు తెలియదు. ఒక్కోసారి ఇంతే, నిద్ర రాదు. మనసంతా వెలితిగా, అశాంతిగా ఉంటుంది. చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. మేధ ఆశ్చర్యపోయింది. అశాంతిగా ఉందా? జీవితం ఎంత సంతోషంగా గడుస్తుంటే నీకు అశాంతిగా ఎందుకు అనిపిస్తుంది? నేను చాలా ఆనందంగా ఉన్నానే. నాకింత తృప్తిగా ఉన్నప్పుడు నీకెందుకు అనిపించటం లేదు? మేధ అతను కూర్చున్న కుర్చీ మీద కూర్చుంటూ అంది. నాకు తెలియదు మేధ అన్నాడు అతను. మేధ అతని మెడ చుట్టూ చేయి వేసి అతని తలని దగ్గరగా తీసుకొని గుండెలకు అదుముకుంది. ఎలా అనిపిస్తుందో సరిగ్గా చెప్పు. ఒక్కోసారి చాలా బోర్గా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, శూన్యంగా, ఇంకేదో నేను అన్వేషించాలి అన్నట్లుగా. నా ప్రపంచం ఇంకేదో ఉంది, ఇది కాదు అనిపిస్తోంది. అతను ఆమె గుండెల్లో ముఖం ఆనించి కళ్ళు మూసుకున్నాడు. మేధ శ్రద్ధగా అతను చెప్పేదంతా వింది. నాకు అర్థమైంది అంది. ఏమిటది? నీ వెలితి నేను తీరుస్తాను. నాకు చెప్పరాదు? చెప్పను అంది. మర్నాడు సాయంత్రం రజని ఆఫీసు నుంచి ఇంటికి రాగానే
మీద చేస్తున్న పని వదిలేసి ఎదురు వెళ్ళింది. అతను 2 చేతులు పట్టుకొని గదిలోకి లాక్కు వచ్చింది. చూడు, చిన్న పిల్లలా ఉత్సాహంగా వేలు పెట్టి చూపించింది. రజని చూశాడు. అక్కడ గదిలో బీరువా నిండా అరవింద మహర్షి, స్వామి రామానంద, శంకరాచార్యులు లాంటి వ్రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చూడగానే రజని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మై గాడ్, ఇవన్నీ ఎక్కడివి? నేను చదివినవి ఇవి అన్నాడు గబాల్న దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి తీసి చూస్తూ. నేనే తెచ్చాను అంది. నిజంగానా అన్నాడు. ఇదే నిన్ను పీడిస్తున్న అశాంతి అనిపించింది నాకు. ఈ మధ్య నువ్వు డబ్బు సంపాదన గొడవలో పడి ఈ పుస్తకాలకు దూరం అయిపోయావు. ఇవి చదువుతుంటే గానీ నీ మనసుకు శాంతి రాదు. థ్యాంక్ యూ. అతని మీద నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిజమే సుమా, ఈ ఆలోచన నాకు రాలేదు. థ్యాంక్స్ డియర్. అందరి భార్యలు నీలా భర్తల మనసు ఎరిగి ప్రవర్తిస్తే అసలు భార్యాభర్తల మధ్య గొడవే ఉండదేమో కదూ అన్నాడు. మేధకి అతను కుర్చీలో పడుకొని పుస్తకం చదువుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. అతను ఆ లోకంలో మునిగిపోయినట్టు ఉన్నాడు. మేధ టీ తీసుకువచ్చింది. అతను తీసుకున్నాడు. చిరునవ్వు నవ్వాడు. మేధ వైపు ఇష్టంగా చూసి మళ్ళా పుస్తక పఠనంలో మునిగిపోయాడు. మేధకి ఆనందంగా అనిపించింది. మేధ అప్పుడే పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి తీసుకువచ్చింది. వాళ్ళకు ముఖం కడిగించి బట్టలు మార్పిస్తుంటే ఇంతలో ఫోన్ మోగింది. మేధ వెళ్ళి తీసింది. హలో, అవతల నుంచి సుహాసిని పలికింది. ఏమిటక్క? రేపు నువ్వు రజని పిల్లలతో మా ఇంటికి భోజనానికి రావాలి. ఏమిటి విశేషం? రేపు మా పెళ్లి రోజు. మేధ క్యాలెండర్ చూసింది. ఓ, రేపు 1వ తేదీ కదా. నేను ఈ హడావుడిలో మర్చిపోయాను సుమా. నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోనియం కదా. అక్క, సెలబ్రేషన్ ఏమిటి? ఏముంది తల్లి, మీరు వస్తే భోజనాలు, సినిమా. కాదు, రేపు రాత్రి బంజారాలో రూమ్ బుక్ చేయించమని రజనీకి చెబుతాను. నేను రేపు నిన్ను పెళ్లి కూతురిలా అలంకరిస్తాను. చాలే ఊరుకో, ఎవరైనా వింటే నవ్వుతారు. నిజమక్క, నువ్వు కాదంటానికి వీల్లేదు. ఏమీ వద్దు. మీ బావగారు పెళ్ళయి 10 ఏళ్ళయింది. ఇంకా సెలబ్రేషన్ ఏమిటి? బోర్గా ముసలోళ్ళం అయిపోయామని నసుగుతున్నాడు. భోజనాలు అయినా ఉండనేయండి అన్నాను. మీరు రేపు తప్పకుండా రండి. ఆయన రజనీకి ఫోన్ చేస్తానన్నారు. మీ ఇద్దరు బాగా బిజీ అయిపోయారు తల్లి. మిమ్మల్ని పలకరించాలంటేనే మీ టైం వేస్ట్ చేస్తున్నామేమోనని భయం వేస్తుంది అంది సుహాసిని నవ్వుతూ. అలా అనుకో అక్క, మీ తర్వాతనే మా బిజీ అంతా అంది మేధ. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధకి ఎంతో సంతోషంగా అనిపించింది. అక్క బావలది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. ఒక్కరోజు కూడా వారి మధ్య తగాదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ రాగా తను చూడలేదు. ఇద్దరూ ఒకరికి ఒకరు బాగా సరిపోయారు. ఇద్దరిది శాంత స్వభావమే. ఇద్దరికీ సహనం ఎక్కువే. ఇక తగాదాలు ఎలా తలదూర్చగలవు? మేధ రజనీకి ఫోన్ చేసింది. ఏమిటి అన్నాడు. బజారుకెళ్ళాలి. రేపు అక్కది మ్యారేజ్ డే. బట్టలు తీసుకురావాలి. నువ్వు వెళ్ళి వద్దు, మంచిదానివిగా. రజనీ, మన పెళ్ళి ఎన్నాళ్ళయింది? అదేం ప్రశ్న? 5 ఏళ్ళు దాటింది. ఫోన్ పెట్టే మేడం, పనిలో ఉన్నాను. సాయంత్రం త్వరగా వస్తావా మరి? చూస్తాను. ఫోన్ పెట్టేస్తావా నేను పెట్టేనా? ఫోన్ మీద పెట్టేసింది. రజనీ పనిలో ఉంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చిటపటలాడిపోతాడు. అతని స్వభావమే అంతా. అక్కకి బావకి ఎలాంటి బట్టలు బాగుంటాయి? మీద ఆలోచనలో పడింది. అక్కకి కంచిపట్టు చీర, బావగారికి సిల్క్ దోవతి, ఉత్తరీయం, లాల్చీ, పెళ్లి దంపతుల్లా ఉంటారు అనుకుంది. భోజనానికి మర్నాడు వెళ్ళేటప్పుడు మేధ దోవలో రజనీ కారు పూల షాపు దగ్గర ఆపమని నిన్న ఆర్డర్ ఇచ్చిన పెద్ద గులాబీ దండలు తీసుకుంది. వాళ్ళు వెళ్ళేసరికి సుహాసిని, రవిచంద్ర ఎదురు చూస్తున్నారు. మేధ, రజని భార్యాభర్తలిద్దరినీ కూర్చోపెట్టి బట్టలు ఇచ్చారు. అరెరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అన్నాడు రవిచంద్ర. మేధ కట్టుకోమని గొడవ చేసింది. ఇద్దరూ కొత్త బట్టలు ధరించారు. ఒకరి చేత ఒకరికి పూలదండలు వేయించింది. రవిచంద్ర వేస్తుంటే సుహాసిని సిగ్గుపడింది. అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు. రజని ఫోటోలు తీశాడు. రవిచంద్ర, నేను ఇప్పుడే వస్తాను, మీరు కూర్చోండి అన్నాడు. ఎక్కడికి బావగారు? కేక్ ఆర్డర్ ఇచ్చాను, తెస్తాను. రమ ఒకటే గొడవ చేస్తే బలవంతంగా ఇచ్చారు. వెళ్ళి త్వరగా రండి అంది సుహాసిని. నేను వస్తాను పదండి, కారులో తెద్దాం అన్నాడు రజనీ లేస్తూ. వద్దు వద్దు, మా రథం మీదనే తేవాలి. అది మా సెంటిమెంట్. ఇప్పుడే క్షణంలో తెస్తాం, పదరమా అన్నాడు రవిచంద్ర. రమ ఉత్సాహంగా మమ్మీ బై బై అంది వెళ్తూ.
త్వరగా రండి, ఆలస్యం చేశారంటే మీతో నేను చచ్చినా మాట్లాడను అంది సుహాసిని. మీ అక్క బెదిరింపులు నాకు అలవాటేనమ్మా. కావాలని నేను కాస్త ఆలస్యం చేస్తే ఇక ఏడుస్తూ వీధి గుమ్మం దగ్గరే కూర్చుంటుంది అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. రవిచంద్ర, రమ స్కూటర్ మీద వెళ్ళారు. రమ బాగా పొడుగయిందక్క అంది మేధ. అవునవును, 4 ఏళ్ళు పోతే తండ్రంత అయ్యేటట్లుంది అంది సుహాసిని. రజని వెంట తెచ్చుకున్న పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. మేధ సుహాసిని డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతుంటే సాయం చేస్తోంది. శాంతి, ప్రశాంతి టీవీ చూస్తూ కూర్చున్నారు. సుహాసిని కొద్దిసేపు అయిన తర్వాత టైం చూసి, ఈయన ఇంకా రాలేదు, ఏముంది, ఎవరో ఫ్రెండ్ కనిపించి ఉంటారు అంది. మరో అరగంట అయింది, రవిచంద్ర రానే లేదు. సుహాసిని అప్పటికి 4-5 సార్లు వీధి గుమ్మం వరకు వెళ్ళి చూసి వచ్చింది. ఈరోజు నా కళ్ళలో నీళ్లు చూస్తారాయన అంది అలకగా ఓసారి. మరో పావుగంట గడిచింది, రవిచంద్ర రానే లేదు. గంట అయింది, కేక్ తయారు కాలేదేమో అంది మేధ. ఓ పక్క చేసిన వంటంతా చల్లారిపోతుంది. ఇంతలో వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దం అయింది. అదిగో బావగారు వచ్చేశారు అంది మేధ. సుహాసిని అలకగా ఇటు తిరిగింది. వాకిట్లో ఎవరు అపరిచితులు అడుగుతున్నారు, రవిచంద్ర గారి ఇల్లు ఇదేనా అండి అని. అవును అన్నాడు రజని. సుహాసిని తిరిగి చూసింది. వారింట్లో వాళ్ళు ఎక్కడున్నారు? ఏమిటి పని, ఎందుకు అంది మేధ. రవిచంద్ర వస్తుంటే స్కూటర్కి యాక్సిడెంట్ అయిందండి. తలకు బాగా దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించారు. ఆయన జేబులో ఈ కార్డు ఉంటే డాక్టర్లు పంపిస్తే మేము ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం అన్నారు వాళ్ళు. ఏమిటి, యాక్సిడెంట్ అయిందా అంది సుహాసిని నిలువెల్లా పాలిపోతున్నట్లుగా అవుతూ. అవునండి, హెడ్ ఇంజరీ బాగా అయింది. వెంట అమ్మాయి ఉండాలి, ఎక్కడుంది తను అంది మేధ. ఇంకెక్కడ అమ్మాయి అండి బాబు, లారీ కొట్టేసిందిగా, ప్రాణం అక్కడికక్కడే పోయింది. సుహాసిని కెవ్వుమంది. మరుక్షణం స్పృహ తప్పి పడిపోయింది. కింద పడబోతుంటే మేధ పట్టుకుంది. స్కూటర్ని లారీ ఢీకొనటంతో రవిచంద్రకు శరీరమంతా గాయాలు తగిలాయి. తలకు బాగా దెబ్బ తగిలింది. రమ శరీరం అక్కడికక్కడే తునకలు అయింది. రవిచంద్ర హాస్పిటల్కి చేర్చిన అరగంటలోనే ప్రాణం వదిలేశాడు. ఇదేమిటి, చుట్టూ ఉన్న మనుష్యులు ఇలా మాయమైపోతున్నారు? మేధ బెంబేలు పడిపోయింది. ప్రాణం కంటే మిన్నగా భావించే భర్త, కూతురు మరణించటంతో సుహాసిని మనసు చెల్లాచెదురు అయిపోయింది. నిన్నటి వరకు భర్త మురిపాలు, కూతురు గారావాలతో సందడి విరగబూసిన మల్లెపందిరిలా ఉన్న ఆమె జీవితం ఒక్క గంటలో ఎడారిలా మారిపోయింది. రోజులు గడిచాయి. సుహాసిని ఎప్పుడు చూసినా బావగారు వస్తారా మేధ, నేను వంట చేయాలి, రమ ఎక్కడ, స్కూలుకు పంపాలి, ఈ పిల్ల ఎప్పుడూ ఇంతేనమ్మా, ఏ తలుపు మూలనో దాక్కొని నన్ను ఏడిపిస్తుంది అంటూ ఇల్లంతా తిరుగుతుంటే మేధకి కళ్ళు చెరువులే అయినాయి. సుహాసినిని సైకియాట్రిస్టుకు చూపించారు. షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. కొన్నాళ్ళు హాస్పిటల్లో నర్సుల పర్యవేక్షణలో ఉంచమంటే ఉంచారు. ప్రభాకర్ కూడా అనుకోని ఈ విషాదానికి చలించినట్లుగా తన దుఃఖం పక్కన పెట్టి ఎంతో సాయపడ్డారు. మేధ సుహాసినిని కంటికి రెప్పలా కన్నతల్లి కంటే మిన్నగా పసిపిల్లను చూసినట్టు జాగ్రత్తగా చూస్తోంది. ఇల్లు, ఆఫీసు మర్చిపోయింది. పిల్లలకి బుజ్జగించి చెబితే వారు అర్థం చేసుకొని చెప్పినట్టు వినేవాళ్ళు. అలా 4 నెలలు గడిచాయి. సుహాసిని ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. సుహాసిని మేనమామకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళ ఇంటిలో అట్టి పెట్టుకుంటామన్నారు. మేధ రోజు ఆఫీసు నుంచి వస్తూనో వెళ్తూనో చూడటానికి వెళ్ళేది. ఒకసారి మేధ వెళ్ళేసరికి సుహాసిని రవిచంద్ర షర్టుకి గుండీలు కుడుతోంది. అక్క వద్దు. మేధ మెల్లగా అక్క చేతుల నుంచి ఆ షర్టును విడదీసింది. సుహాసిని తలదించుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. మేధ, ఇందుకేనా మీ బావగారు నన్ను ఇంత బాగా చూశారు? ఇంత త్వరగా తను వెళ్ళిపోవాలని కాబోలు. నన్ను కొన్ని రోజులే కదా అని మురిపించేశారు. రమంటే ఆయనకి ఇష్టంగా అందుకే వెంట తీసుకెళ్ళిపోయారు. చూసావా, నన్ను వెంట రానీయలేదు, పాపిష్టిదాన్ని. ఆ రోజు ఆ స్కూటర్ మీద నేను కూడా ఎందుకు వెళ్ళలేదు? మేధ సుహాసినిని దగ్గరకు తీసుకొని గుండెలకు అదుముకుంది. ఆమెను ఓదార్చడానికి మాటలు కూడా రావటం లేదు. ఏమని చెబుతుంది? అనురాగం పంచేయించే భర్త, అల్లారు ముద్దుగా పెరిగే కూతురు, ఒక్కసారిగా ఇద్దరూ దూరం అయిపోతే ఆ స్త్రీ అలా తట్టుకోగలుగుతుంది? భర్త పోతే పిల్లలు సేద తీరుస్తారు, పిల్లలు పోతే భర్త అనునయిస్తాడు. ఇద్దరూ ఒకేసారి పోతే ఆ స్త్రీకి జీవితంలో ఇంకేం మిగులుతుంది?
నాకెవరున్నారు? సుహాసిని ఏడుస్తుంటే మేధ, నేను బ్రతికే ఉన్నాను అక్క అంది. నువ్వు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని అంది బావురుమంటూ. ఉన్నాను అంటున్నావేం గాని నేనేం చేయగలను? నీ బాధ రవంత కూడా తీర్చలేను అనుకుంది మేధ. ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అంతకంటే ఎక్కువగా ఆప్యాయతగా కలిసి పెరిగారు. నేను, రజని, పిల్లలు నీ వాళ్ళం. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చేయ్ అక్క అంది మేధ. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. అతని ముఖం తిరిగి తిరిగి వచ్చినట్లు అలసటగా ఉంది. అబ్బా, ఈ రోజుకి కాస్త పని అయింది కాగితాలు మేధకు అందిస్తూ అన్నాడు. రవిచంద్ర పోయిన తరువాత అతని ఆఫీసులో రావాల్సిన డబ్బు, ఇన్సూరెన్స్ డబ్బు మేధ అతను కలిసి ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ పనులు పూర్తి చేశారు. ప్రభాకర్ తెచ్చి ఇచ్చిన చెక్ చూసి సుహాసిని ఒక్కసారిగా గొల్లుమంది. ఈ డబ్బు నాకెందుకు మేధ? నేనేం చేసుకోను? తల బాదుకుంటుంటే మేధ బలవంతంగా పట్టి ఆపింది. తరువాత మేధ ఆ రోజు ఆఫీసులో పని చూసుకుంటోంది. రజనీ లేడు, బయటికి వెళ్ళాడు. ఫైల్ వ్రాస్తుందే కానీ మాటిమాటికి కళ్ళు గడియారం వైపు చూస్తున్నాయి. పిల్లల్ని తీసుకురావడానికి స్కూలుకు వెళ్ళాలి. అక్కడ నుంచి మందులు కొని పరి అంకులకి ఇచ్చి ఆయనకి ఇంజెక్షన్ చేసి రావాలి. వస్తూ దారిలో అక్కను చూడాలి. మేధకి జీవితం పరుగు పందెంలా ఉంది. ఎంత వేగంగా పనిచేసినా ఇంకేదో చేయాల్సిన పనులు మిగిలిపోతూనే ఉన్నాయి. తెల్లవారు నిద్ర లేచినప్పటి నుంచి పిల్లలు, ఇంటి పనులు, బాధ్యతలు, ఒకటే హడావుడి. క్షణం తీరటం లేదు. మేధ ఫైల్ వ్రాస్తుంటే ఇంతలో బాయ్ వచ్చి ఎవరో కలవటానికి వచ్చారు అని చెప్పాడు. మేధ లోపలికి పంపమంది. ఒక్క నిమిషం తరువాత మేధ తలదించుకొని రాసుకుంటుంటే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించింది. మేధ తలెత్తి చూసింది. ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది. ఆమె కాషాయం రంగు మ్యాక్సీ ధరించింది. దానిమీద మెడలో రుద్రాక్షమాలని వేసుకుంది. దానికి గడ్డం ఉన్న ఒక స్వామి ఫోటో వేలాడుతుంది. ఆమెను చూడగానే చాలా ఆకర్షణీయంగా, ఒక నిమిషం చూపులు మరల్చుకోలేనట్టుగా ఉంది. పాలరాతి లాంటి బిగువైన శరీరం, పొడుక్కి తగ్గ లావు, పాల గులాబీలు కలబోసినట్లు శరీర ఛాయ, తేటగా ఉన్న నీలి కళ్ళు, ఆరోగ్యంతో ఉన్న ఎర్రటి పెదవులు, చెవుల దగ్గరికి క్లోజ్ క్రాఫ్గా కట్ చేసిన జుట్టు. ఆమె అందంగా, గ్లామరస్గా ఉంది. హుందాగా చదువుకున్న దానిలా ఉంది. ఆమె ఇంగ్లీష్లో తనను తాను పరిచయం చేసుకుంది. నా పేరు జూడీ బెన్ అంది. గ్లాడ్ టు మీట్ యూ మేధ కూర్చోమంది. గ్లాడ్ టు మీట్ యూ మేధ కూర్చోమంది. ఆమె కూర్చుంది. తీరికగా ఆ గదిని పరిశీలించసాగింది. ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు. నన్ను మహర్షి ఆనందమయ్యి అంటారు అంది. మహర్షా? ఏ మహర్షి అంది మేధ టైం చూసుకుంటూ. రజని అరగంటలో వస్తానని వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఓ చెంప స్కూల్లో పిల్లలని వదిలే టైం అవుతోంది. ఎదురుగా కూర్చున్న యువతి మెడలో రుద్రాక్షమాలకు వేలాడుతున్న ఫోటోను చూస్తూ వీరే మా గురువుగారు అంది. ఆమె ఉచ్చారణ చాలా బాగుంది. కంఠం శ్రావ్యంగా, వినసొంపుగా ఉంది. మీకేం కావాలో చెప్పండి అంది మేధ. మేం మా సమాజం తరపున మహర్షిని గురించి పుస్తకాలు వేస్తున్నాము. వాటికి పబ్లిసిటీ కావాలి. ఈ ఊరిలో మా సంస్థ ప్రారంభించాం అని చాలామందికి తెలియదు. మహర్షికి పబ్లిసిటీయా అంది మేధ. ఆనందమయ్యి నవ్వింది. ఈ రోజుల్లో భగవంతుడికి కూడా పబ్లిసిటీ కావాలి. లేకపోతే భగవంతుడా, ఆయనెవరు అనేట్టు ఉన్నారు జనం. ఈ యుగమే అలాంటిది. మహర్షి వల్ల వీలైనంత మంది బాధా పీడితులకి ఎన్లైటైన్మెంట్ తెప్పించాలని మా ఆశయం. నేను మా ఆనంద మార్గం సమాజానికి సెక్రటరీని. మేము ఎంక్వైరీ చేస్తే మీది చాలా మంచి పబ్లిసిటీ సంస్థ అని తెలిసింది. ఆమె మాటలు చాలా ముద్దుగా, ముచ్చటగా, వినసొంపుగా ఉన్నాయి. ఇంతలో రజనీ స్ప్రింగ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు. భర్తను చూడగానే మేధ చెంగున కుర్చీలో నుంచి లేచింది. ఆమె ప్రాణం హమ్మయ్య అన్నట్లుంది. పిల్లల కోసం స్కూల్కి టైంకి వెళ్ళొచ్చని అనిపించింది. బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ, రజనీ, వీరు ఆనందమయ్యి, ఆనంద మహర్షి శిష్యురాలట. వీరికేదో పబ్లిసిటీ కావాలట. మనం చేయగలమో లేదో చూడు అని ఆమెతో, ఇతను నా భర్త రజనీ, మీకు కావాల్సిన సాయం చేస్తారు అంది. గ్లాడ్ టు మీట్ యూ అంది ఆనందమయ్యి. ఐ ఫీల్ సేమ్. వాట్ కెన్ డూ ఫర్ యూ? రజనీ చాలా పొలైట్గా అడిగాడు. కారు తాళాలు ఏవి అంది మేధ. రజనీ జేబులో నుంచి తీసి ఇచ్చాడు. మేధ వాటిని తీసుకొని స్కూల్ వదిలేసి ఉంటారు అని పరిగెత్తింది. సాయంత్రం అయింది. మేధ పిల్లల్ని హోంవర్క్ చేయిస్తోంది.
ఇంతలో ఫోన్ మోగింది. మేధ వెళ్ళి తీసింది. ఆఫీసు నుంచి రజనీ చేశాడు. మేధ, రాత్రి డిన్నర్కి ఒక గెస్టుని తీసుకువస్తున్నాను. అతని కంఠం చాలా ఉత్సాహంగా ఉంది. మోస్ట్ వెల్కమ్ డియర్. ఇంతకీ ఎవరా అతిథి దేవుడు? దేవుడు కాదు, అతిథి దేవత. ఎవరబ్బా? సాధారణంగా రజనీ ఇంటికి ఎవరికైనా భోజనానికి పిలవాలి అంటే చిరాకు. ఆనందమయ్య మహర్షి శిష్యురాలు. ఓ, మధ్యాహ్నం చూసిన వారా? వారు సన్యాసిని అనుకుంటా. పచ్చికూరలు పాలు స్వీకరిస్తారా? మేధ, జోక్ చేయకు. అలాంటిదేం లేదు. అన్నీ తింటుంది. నువ్వు గుత్తి వంకాయ కూర చేస్తావు చూడు, అది చెయ్యి. చివరిలో ఐస్ క్రీమ్ మస్ట్. ఓకే షూర్ అంది మేధ. గుడ్ గర్ల్. రజనీ ఫోన్ పెట్టేశాడు. మేధ అప్పటికప్పుడు పిల్లల్ని తీసుకుని కారులో మార్కెట్ అంతా గాలించి మంచివి తాజాగా ఉన్న వంకాయలు తెచ్చింది. వస్తూ ఐస్ క్రీమ్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. పిల్లలకి కథలు చెబుతూనే వంట పూర్తి చేసింది. పిల్లలకు భోజనం తినిపించి వారి గదిలోకి పంపేసింది. 8 గంటలు అవుతుండగా రజనీ వచ్చాడు. వెంట ఆనందమయ్య ఉంది. మనం 1 గంట పని చేస్తే అలిసిపోతాం. ముఖం వాడిపోతుంది. ఆనందమయ్య మధ్యాహ్నం చూసినట్లుగానే రోజా పువ్వులా తాజాగా ఉంది. ఆ ముఖం అలసట, చిరాకు అనేది ఎరగనట్లుగా సదా చిరునవ్వుతో ఉంది. రజనీ ఇల్లు చూపించాడు. ఓ, బ్యూటిఫుల్ అంది. పిల్లలని పిలిచి చూపించాడు. బ్యూటిఫుల్ చిల్డ్రన్ అంటూ ప్రశంసించింది. పిల్లలను వారి గదిలోకి పంపింది మేధ. ముగ్గురు కూర్చొని భోజనం చేశారు. ఆనందమయ్య చిత్రంగా దక్షిణాది భోజనం ఇష్టంగా తింది. వంకాయ కూరను చూస్తూ ఐ లైక్ దిస్ వెరీ మచ్ అంది. మేధని కూర బాగా చేసినందుకు ప్రశంసించింది. ఆవిడ తనను గురించి చెప్పుకుంది. తల్లి పార్సీ, తండ్రి జర్మన్ అట. చదువు లండన్లో. అమెరికా ఒకసారి ఒక ఫ్రెండ్తో టూర్ వెళ్తే అక్కడ మహర్షి పరిచయం అయ్యారట. చదువు ఉద్యోగం మానేసి ఆయన శిష్యురాలు అయిపోయిందట. మహర్షితో చాలా ఊళ్ళు తిరిగిందట. భోజనం అయింది. రజనీ, ఆనందమయ్యి ఇంకా ఎన్లైటైన్మెంట్ గురించి తర్కిస్తున్నారు. వారి మాటలకి అంతం కనిపించటం లేదు. మేధ టైం చూసుకుంది. 9:30 కావస్తుంది. మేధ ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి పిల్లల గదిలోకి వెళ్ళింది. పిల్లలు ఇంకా మేల్కొనే ఉన్నారు. మమ్మీ, కథ. ప్రశాంతి తల్లిని చూడగానే మంచం మీద నుంచి లేచి మడి చుట్టూ చేతులు పెనవేసింది. మేధ ప్రశాంతిని ఒడిలోకి తీసుకుంది. శాంతి వచ్చి తన తల్లి భుజం మీద తల ఆనించి కూర్చుంది. మేధ కోతి, ముసలి కథ చెప్పసాగింది. పిల్లలిద్దరికీ తల్లి చెప్పే ఈ కథలు అంటే చాలా ఇష్టం. పడుకోబోయే ముందు రోజు కథ చెప్పి తీరాల్సిందే. మేధ సాధారణంగా రాత్రివేళ బయటికి వెళ్ళే పని ఏదీ పెట్టుకోదు. వెళితే పిల్లలతో వెళ్లాల్సిందే. తను చిన్నప్పుడు పడిన ఒంటరితనం బాగా గుర్తుంది. తను ఆ పిల్లలకి ఆ బాధ ఉండకూడదు. అందుకే వీలైనంత ఎక్కువగా వాళ్ళతో గడుపుతుంది. వాళ్ళతో తను ఒక పిల్లలా ఆడుతుంది. పరి అంకుల్ చెప్పిన కథలు, అవిగాక వారి కోసం కొత్త కథలు చదువుతుంది. మమ్మీతో వాళ్ళ ప్రపంచం అన్నట్టు ఒకటి సృష్టిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళతో కబుర్లు చెబుతూ అక్కడే నిద్రపోతుంది. మర్నాడు మేధ నిద్ర లేచింది. డైనింగ్ టేబుల్ మీద యాష్ట్రే నిండా సిగరెట్ పీకలు ఉన్నాయి. ఎవరు కాల్చారు? అంది ఆశ్చర్యంగా. ఆనందమయ్యి అన్నాడు రజనీ. ఓ అంది. రాత్రి నేను పిల్లలకు కథ చెబుతూ నిద్రపోయాను. ఎప్పుడు వెళ్ళింది ఆవిడ? 12 గంటలు అయింది. వెళ్ళేటప్పుడు నీకోసం అడిగింది. నేను వచ్చి చూస్తే నిద్రపోతున్నావు. లేపలేదు. డిన్నర్ బాగుందట థ్యాంక్స్ చెప్పమంది. 12 గంటలకు ఎలా వెళ్ళింది? అంది ఆశ్చర్యంగా. నేనే కారులో దించి వచ్చాను అన్నాడు రజనీ. మేధ పిల్లలని స్కూల్కి పంపే హడావుడిలో వంట ఇంట్లోకి పరిగెత్తింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ 11వ ఎపిసోడ్లో కలుద్దాం. 11వ ఎపిసోడ్తో ముగింపు ఉంటుందండి స్టోరీ. థ్యాంక్ యూ.